హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. పొడి పొడిగా చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దమ్ బిర్యానీ కోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తెప్పించానండి. అది శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్టు, పసుపు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ కోసం ఒక పెద్ద వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి. దానిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేయండి. ఆ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేసేయండి. చికెన్ వేసేసి కొంచెం తిప్పి మూత పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ ఉడికించడం కోసం ఆ గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని దానిలో సాల్టు, ఆయిల్, బిర్యానీ స్పైసెస్, ఆల్ స్పైసెస్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని వాటర్ బాగా ఇలా మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసేయండి. నేను హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అయితే 60-70% కుక్ అవ్వాలండి. చూస్తున్నారు కదా చికెన్లో వాటర్ ఎలా వచ్చాయో. మనం ఎక్స్ట్రా ఏం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. రైస్ అయితే 60% ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. చికెన్ కూడా 70% బాయిల్డ్ అవ్వాలండి. చూశారు కదా ఆల్మోస్ట్ 70% బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిర్యానీ రైస్ తీసుకొని లేయర్స్ లాగా చేసుకోవాలండి చికెన్ పైన. చికెన్ నేను కలపాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఉడకదు అన్న డౌట్ అయితే ఉండదు. ఇట్లా చూశారు కదా లేయర్స్ లాగా వేసుకొని ఇప్పుడు దీని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ కలర్ కోసం కొన్ని పాలు తీసుకొని దానిలో కుంకుమ పువ్వు వేసి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి గాలిపోకుండా దాని మీద ఏదైనా బరువైనది పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కదిలించకుండా అంతే ఉంచాలి సిమ్లో పెట్టి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. బిర్యానీ చాలా టేస్ట్గా కూడా ఉందండి. చాలా బాగుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.